అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా వరాల నరసింహం గారు పోటీ చేసి కార్పొరేటర్గా ఎన్నిక కావడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలోకెల్లా ఒక్క ఈ 21వ డివిజన్లోనే ఈయనకు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతకుముందే ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకునిగా డివిజన్లో అనేక పనులను చేపట్టడంతో డివిజన్ ప్రజల్లో గుర్తింపు పొందారు. దీంతో ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించిందని చెప్పుకోవచ్చు. డివిజన్ ప్రజలు ఇచ్చిన ఈ విజయాన్ని ప్రజలతో పంచుకునేందుకు, వారికి ధన్యవాదాలు తెలిపేందుకు నేడు అనగా 20 ఫిబ్రవరి 2026 రోజున డివిజన్లో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. డివిజన్లోని వివిధ కాలనీలలో కలియదిరుగుతూ ప్రజలకు అభివాదాన్ని తెలుపుతూ కాలనీ పెద్దలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా కార్పొరేటర్గా ఎన్నికై తమ కాలనీకి ర్యాలీగా వచ్చిన వరాల నరసింహం గారికి అక్కడి ప్రజలు, పెద్ద మనుషులు, మహిళలు, యువతీ యువకులు సాదర స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న గుళ్ళు, మసీదులను దర్శించుకుని వరాల నరసింహం గారు మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆనందోత్సాహాలతో పరవశించిపోయి డివిజన్లోని వివిధ కాలనీ వాసులు పెద్దలతో కలిసి నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట వరాల నరసింహం గారి సతీమణి, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు, అభిమానులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అద్భుతమైన సన్నివేశాలతో కూడిన ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే తదుపరి భాగాన్ని పార్ట్ 2లో చూడండి. విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఈరోజు మనం కొత్త ఆడకట్టుకు రావడం జరిగింది. కొత్త ఆడకట్టు పెద్దలకు, నాకు కొత్త ఆడకాల్ని నాకు స్వాగతం పలికిన పెద్దలకు, అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో మనం ఇదే ప్లేస్లో మాట్లాడుకోవడం జరిగింది. దానికి ఇక్కడి కాలనీ పెద్దలు మాకు ఒక సమస్య ఉన్నది, ఆ సమస్యను తీర్చవలసిందిగా కోరడం జరిగింది. అందుకు సమస్య ఏంటంటే శ్మశాన వాటికలో గత 10 సంవత్సరాలుగా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
అన్న దృష్టికి తేవడం జరిగింది. మహిళలు మరియు కాలనీ పెద్దలు వెంటనే స్పందించి గౌరవ కాలనీ పెద్దల విజ్ఞప్తి మేరకు మరియు అక్క చెల్లెల విజ్ఞప్తి మేరకు మా అభిమాన నాయకుడు గౌరవనీయులు శాసనసభ్యులు మేడిపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఓన్లీ 24 గంటల్లోనే మోరు బోర్డు కూడా బిగించి మీకు అప్పచెప్పడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా ఈరోజు మేము గర్వంగా మీ ముందుండి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎన్నికల ముందు హామీలు ఇస్తారు, కానీ నేను ఎన్నికల ముందు పని చేసి చూపించిన. అందుకొరకే నేను మీ ముందు తల ఎత్తుకొని మాట్లాడుతున్నా. ఇంకోటి, కొందరు నాపై నన్ను అఖండ మేయర్తో గెలిపించినందుకు కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అనేక కుట్రలు ఇప్పుడు కూడా మొదలుపెట్టిరు, కానీ వారి కుట్రలకు నాకు ప్రజాబలం ఉన్నది. ప్రజాబలం ఉన్నంత వరకు వాళ్ళ కుట్రలు సాగనివ్వను. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు నియంత్రిత పాలన, రాజరిక పాలన అనుకున్నారు, కానీ వరాల నరసింహం అనే అభివృద్ధి నాయకుడు వచ్చినాక వారి ఆటలు సాగవు. ఈ రోజు నుండి వరాల నరసింహం అంటే అభివృద్ధి అంటే వరాల నరసింహం పేదల కోసం కష్టపడే ఏకైక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను మీ ముందుంచి మీ తల ఎత్తుకొని మీ ముందుకు మళ్ళీ వస్తా. ఇప్పుడు ఒక డ్రైనేజ్ సమస్య చెప్పారు. ఆ డ్రైనేజ్ సమస్యను ఎంత వీలైతే అంత తొందరగా నేను బోన్ల సీన ఇద్దరం కలిసి దీనికి ప్రత్యేకమైన నిధులు తెప్పించి మీ అందరికీ మళ్ళీ ఇది అయినాక మీ ముందుకు వచ్చి కొంత టైం పడుతుంది. ఎందుకంటే సమస్య ఇప్పుడు కావాలి. ఓట్లు అయిపోయినాయి, ఓన్లీ ఓటు ఒక్కసారి వేస్తారు, కానీ 5 సంవత్సరాలు మీ సపోర్ట్ ఉంటేనే ఈ డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయింది. నా ఒక్కరితో కాదు, మీరందరూ నేను రమ్మన్నప్పుడు నా ఎంపీ ఉంటేనే ఈ సమస్య అయింది. అందుకొరకే మీరు ఓటేసి దులుపుకుంటూ కాదు, మీ బాధ్యత కూడా ఉన్నది, నా ఒక్కనే బాధ్యత కాదు. మీరు నా ఎంపీ ఉండి మనం ఈ కాలనీ అభివృద్ధికి దోహదపడతామని నాకు ఘనంగా స్వాగతించి నాకు సన్మానం చేసిన కాలనీ పెద్దలందరికీ, అక్కా జిల్లాలందరికీ పేరున ధన్యవాదాలు. 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మీరు గెలుపొందిన తర్వాత మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయో మీకు అవగాహన ఉంది కాబట్టి ఆ సమస్యలను మీరు ఏ విధంగా నెరవేర్చదలుచుకున్నారు సార్? నాకు సమస్యలు డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి గల్లీకి ఎక్కడ సీసీ రోడ్ కావాలి, ఎక్కడ డ్రైనేజ్ కావాలి, ఎక్కడి మోటార్ కావాలి, ఎక్కడి కరెంటు స్తంభాలు చేంజ్ కావాలనేది ఉన్నది. ఆల్రెడీ నిన్న గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగింది, రేపు టైం ఇవ్వడం జరిగింది. ఈ డివిజన్ గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మరియు మా అభిమాన నాయకుడు మేడిపల్లి సత్యనారాయణ గారు మరియు సుడా చైర్మన్ మరియు వెల్చాల రాజేంద్రరావు మరియు సత్తు మల్లేశం మరియు గ్రేటర్ అధ్యక్షుడు అంజన్ కుమార్ మరియు పట్టణ బీసీఎల్ అధ్యక్షుడు బోన శ్రీనివాస్ వీరందరి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ డివిజన్ను అన్ని డివిజన్ల కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మీ సమస్య తీర్చడానికి నేను శ్రీకారం చుడుతున్నా. నాకు వేరే ఏం పనులు లేవు, ఓన్లీ డివిజన్ అభివృద్ధి. నాకు డబ్బు సంపాదన మీద ఆలోచన లేదు. ఓన్లీ పేద ప్రజలు నన్ను నమ్మి అతి భారీ మెజార్టీ ఇచ్చినందుకు వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేసి నా అక్క జిల్లాల మనసు దోసుకుంటా అని మీ అందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎన్నికల సమయంలో మీరు ప్రచారంలో భాగంగా ఒక నినాదాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళారు. ఆ నినాదం గురించి మరొకసారి మీరు చెప్పగలుగుతారా? ఇక్కడి ప్రజలకు ప్రధానంగా నేను ఒక నినాదం ఇవ్వడం జరిగింది. ఎన్నికల సమయంలో స్థానికులు ముద్దు, స్థానికేతరులు వద్దు, లోకల్ ముద్దు, నాన్ లోకల్ ముద్దు. అదే విధానం ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు గుర్తించారు, నన్ను లోకల్ బిడ్డగా స్థానికుడిగా ఆదరించారు. అతి మెజార్టీ ఇచ్చి, భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. ఇప్పుడు నా మీద బాధ్యత పెరిగింది. నాకు ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదు, కేవలం అభివృద్ధి కావాలి. నా మీద కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మరి కుట్రలు కుతంత్రాలు నా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉండగా వాళ్ళ ఆటలు సాగనివ్వను. అభివృద్ధి చేసి చూసి మా అక్క జిల్లాల మరియు కాలనీ పెద్దల మనసు దోసుకొని తిరిగి మీ ముందుకు వచ్చి డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి ఫస్ట్ సమస్య సింగం సింగం అదిగో వచ్చే
నిబ్బలరిల్లో మోరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. నిబ్బలరిల్లో మోరి రేవలమల్లో రేవంత్ రెడ్డి అని పండుగ జరుగుతూ ఉంది బలిదానాలను చూడకు అల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం నిబ్బలరిల్లో మోరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. అభిమానులతో కలిసి నృత్యం చేసిన అద్భుతమైన దృశ్యాలను రెండో భాగంలో చూడండి. DD న్యూస్ KNR ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.